హలో ఫ్రెండ్స్, దయ్యాలు ఇంకా మనుషుల మధ్య ఏదైనా సంబంధం ఉందా? మనుషుల్లాగానే వీటికి కూడా ఏమైనా మనిషి జీవించి ఉంటాడు కనుక ఫీలింగ్స్, బాధ, నొప్పి ఇవన్నీ కలుగుతాయి కనుక మనిషికి ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. కానీ చనిపోయిన ఆత్మలకు కూడా ఇవి ఉంటాయా? బతుకున్నప్పుడు సాధించలేనివి చనిపోయాక ఎలా సాధించుకుంటాయి? నిజానికి శవం అన్నది ఎంత నిజమో ఆత్మ కూడా అంతే నిజం కదా. అయితే మనిషి జీవించి ఉన్నప్పుడు చేయలేనివి, అనుకున్నవి, ఆశలు కానీ కోరికలు కానీ పూర్తి చేయకుండా కొన్ని సందర్భాల్లో చనిపోవడం జరుగుతుంది. వీటి వల్ల ఆత్మలుగా లేదా ప్రేతాత్మలుగా ఉండిపోవచ్చు. చనిపోయాక ఒక ఆత్మ తన కోరిక నెరవేర్చుకోకుండా ఈ లోకాన్ని ఎలా అయితే విడిచిపెట్టి వెళ్ళదో విడిచిపెట్టిపోదు. ఇదంతా కూడా చారిత్రాత్మక పుస్తకాల్లో కూడా వాటి వల్ల కోరికలు తీరకుండా చనిపోవడం వల్ల ముఖ్యంగా ఏమవుతుంటే అవి బతుకున్న మనుషులను ఇబ్బంది పెట్టవచ్చు లేదా చంపటం కూడా చేయవచ్చు. ఆత్మ అనేది ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవాలంటే ఒకటి దాన్ని బలవంతంగా అయినా పంపటం, లేదా అది ఏమనుకున్నదో అది మనం చేస్తే అది వెళ్ళిపోవచ్చు, లేదా ఇంకో మార్గం కూడా ఉంది, దానికి అదే వెళ్ళిపోవచ్చు. అది కూడా కాలాన్ని బట్టి. ఆత్మలు ఒక మనిషిని ఎలా ఆవాహనం చేస్తాయి? ఒకటి, అవి ఉన్న చోట మనం వెళ్ళకపోవటం, అవి ఉన్న చోట మనం వెళ్ళటం, వాటికి సంబంధించిన వస్తువులు ఏవైనా మనం ముట్టుకోవటం కానీ తీసుకోవటం కానీ లేదా మన వెంబడి తీసుకుని వెళ్ళటం కానీ బాగున్నాయని చెప్పి. కొంతమందికి పాత వస్తువులు అంటే చాలా ఇష్టం ఉంటుంది. చూడగానే వాటిని తాకడం కానీ లేదా ఇంటికి తీసుకుని వెళ్ళటం కానీ చేస్తుంటారు. మనం చేసిన తప్పు వల్ల చనిపోయాక మన మీద ప్రతీకారం వాటికి సంబంధించిన వస్తువులను తాకడం, లేదా మనం చేసిన తప్పు వల్ల చనిపోయాక మన మీద ప్రతీకారం తీర్చుకోవటం, ఇలా అనేక రకాలు. కొన్ని సూచనలను బట్టి దయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయం తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికి కూడా మన పారానార్మల్స్ చెబుతున్నారు కూడా. ఎలా అంటే ఏదైనా ఒక చోట నిశ్శబ్దంగా ఉండటం, అంటే మన శబ్దం మనం శ్వాస పీల్చుకున్నప్పుడు మన శబ్దమే మనకు వినిపించటం కానీ, అక్కడ గాలి ఉన్నట్టుండగా ఆగిపోవడం కానీ, చాలా సైలెంట్గా ఉండి గాలి అనేది లేకుండా కంప్లీట్గా గాలి అనేది లేకుండా ఉండని అలా ఉన్న చోట ఏదో మనకి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు కంపల్సరీ దయ్యం ఉన్నట్టుగా మనం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోతో మేము ముందు